ఇలా ట్రావెల్లో పానీపూరి కూడా తినొచ్చు మనమని. మేము అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఎక్కడ ఉన్నారో ఏమో తెలీదు, ఎందుకంటే వాళ్ళ ఫోన్స్ ఇంకా కనెక్ట్ అవ్వట్లేదు మాకు. లెట్స్ గో. హే చింగూస్, వెల్కమ్ బ్యాక్ టు అనిక్ష కళ్యాణ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు తమ్ముళ్ళు చూసింటే మా అత్తయ్య గారు వాళ్ళు ఇంకా డాడీ యూఎస్కి వస్తున్నారు. సో వాళ్ళని పిక్ చేసుకోవడానికి మేమైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. సో మేము క్యాన్సస్ నుంచి షికాగో ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము. సో ఈ దారి మధ్యలో మేము ఏమేమి చేసాము అవన్నీ ఈ వీడియోలో అయితే మీరు చూస్తారు. సో తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. ఇందులో నేను స్నాక్స్ పానీపూరి పెట్టాను ఏంటి అనుకోకండి. అవి ఇన్స్టెంట్గా అంటే ఫాస్ట్గా మసాలా ఈ పౌడర్ ఉంది కదా, ఇది వాటర్లో యాడ్ చేసేసుకుంటే పానీ రెడీ అయిపోతుంది. సో ఈజీగా ఉంటుంది. చిప్స్ అలాంటివన్నీ కింద పెట్టేశాను. ఇంకా ఇక్కడ ఏమో క్రిష్విన్కి డైపర్స్ ఇంకా ఛార్జర్ కూడా పెట్టుకున్నాను. నా ఫోన్కి ఎందుకో నార్మల్ ఛార్జర్ కనెక్ట్ అవ్వట్లేదు, ఇలాంటిది అయితేనే కనెక్ట్ అవుతుంది. సో ఇది కూడా పెట్టుకున్నాను అందుకనే. ఇంకా క్రిష్విన్కి కొన్ని బట్టలు పెట్టాను, ఇంకా ఇవి పెట్టేశాను. వెట్ వైప్స్ ఏమో కార్లో ఆల్రెడీ పెట్టేశాము. వాటర్ బాటిల్స్ అన్నీ కూడా కార్లో ఆల్రెడీ పెట్టేసేసుకున్నాము. ఇంకా క్రిష్విన్కి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసి పెట్టేశాను. ఇంకా ఇదేమో అలోవెరా జెల్. ఫైనల్గా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నాము. నేను మొన్న చెప్పాను కదా, ఇక్కడ టేబుల్ అయితే ఫిక్స్ చేస్తున్నాం. అంతకుముందు మాకు ఎప్పుడో ఉండేది, ఇది పాతదే. క్రిష్విన్ వాకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది మేము తీసేసాము. జాగ్రత్త కావాలి. మీరు కనుక మా ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఫాలో అవుతుంటే ఆల్రెడీ తెలిసే ఉంటుంది అందరికీ. మమ్మీ ఆల్రెడీ యూఎస్లో ఉన్నారు అక్క దగ్గర. అక్కకి డెలివరీ అయ్యి 5 months అవుతుంది. సో ఇప్పుడు డాడీ కూడా యూఎస్ వస్తున్నారు. సో డాడీతో పాటు మేము అత్తయ్య గారికి ఇంకా మావయ్య గారికి కూడా టికెట్స్ చేయించాము. సో వాళ్ళు కూడా డాడీతో పాటు వస్తున్నారు. ఎందుకంటే అత్తయ్య గారికి ఇంకా మావయ్య గారికి ఫస్ట్ టైం కాబట్టి రావడము, డాడీ ఆల్రెడీ వచ్చారు కాబట్టి కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి వీళ్ళ ముగ్గురికి కలిపి చేయించామన్నమాట. సో వీళ్ళ ముగ్గురిని పిక్ చేసుకోవడానికి మేమైతే షికాగో వెళ్తున్నాము. వీళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్ళడం ఏంటో కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకైతే ఒక చిన్నపాటి టెన్షన్ అయ్యింది. సో అసలు అదేంటి అదంతా తెలుసుకోవాలంటే వీడియో ఎండింగ్ ఖచ్చితంగా చూడాల్సిందే. బట్ ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే, మీ పేరెంట్స్ కనుక వస్తుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ వాళ్ళు వచ్చిన తర్వాత మనకి ఏదైనా తెలుసుకోవాలంటే ఎలా కనుక్కోవాలి, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకు ఇది నేను పర్టికులర్గా చెప్తున్నానంటే, చాలా మంది పేరెంట్స్ యూఎస్ వస్తూ ఉంటారు. అది ఫస్ట్ టైం వస్తున్నారంటే మనం కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతాము. సో మేం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటో మీకైతే తర్వాత వీడియోలో క్లారిటీగా అర్థమవుతుంది. సో చూడండి. ఇంకా 7.5 hours, ఇంకో 7.5 hours ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని పిక్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ అవ్వి మళ్ళీ ఇంకొక 9 hours పడుతుంది. మధ్యలో వాళ్ళకి బ్రేక్ కావాలి కాబట్టి ఎక్స్ట్రా, ఇంకా మాకు బ్రేక్ కావాలి కాబట్టి ఎక్స్ట్రా. చూడాలి అసలు ఎంత టైం పడుతుందో. ఒకవేళ లేట్ అవుతే బాగా అనిపించిందంటే ఇంకా అక్కడ ఎక్కడైనా మోటార్ తీసుకుని ట్రై చేద్దాం. మా వారి పాపం ఆయన క్యాప్ నా కోసం త్యాగం చేశారు, నాకు ఎండ పడుతుందని చెప్పి. ట్రావెల్లో పానీపూరి ఎలా తినచ్చు అని ఒక వ్లాగ్ చేస్తే ఎలా ఉంటుంది? తీసుకో, ఒక్కటే ఇవనా, పగిలిపోయినాయి తీసుకో. సో ఎప్పుడైనా అనుకున్నారా ఇలా ట్రావెల్లో పానీపూరి కూడా తినొచ్చు మనమని? నేను చేస్తా అలాంటివన్నీ. ఆఫ్ కోర్స్ ఈ ఐడియా కళ్యాణ్నే అనుకోండి. మనం చేసి చూపిద్దామని చెప్పి నేనైతే ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశాను. సో ఈ పానీపూరి అయితే మేము కాస్కోలో తీసుకున్నాము. 3 boxes వస్తాయి ఇలాంటివి. 3 boxes $8. ఇంకా ఇవైతే ఇప్పుడు తీసుకొచ్చాను, 2 boxes తీసుకొచ్చాను. సో డ్రైవ్ చేసుకుంటూ షికాగో వెళ్తూ మేమైతే ఈ పానీపూరి తిందామని ఛాలెంజ్ పెట్టుకున్నాము. సో దీనికి వచ్చిన మసాలా ప్యాకెట్ని వాటర్లో అయితే మిక్స్ చేసేసాను. చూపిస్తాను మీకు ఎలాగా ఉంటుందో. ఇలా షేక్ చేసేసుకొని ఈ పానీని మనం పూరీలో వేసేసుకొని తినడమే. సారీ, ఇక్కడ హ్యాండ్ అయితే అడ్డొస్తుంది ఎందుకంటే నేను సెల్ఫీ స్టిక్ మర్చిపోయాను.
లేట్ చేయకుండా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే మా వారు ఇప్పటికే ఫుల్ ఆకలితో ఈ పూరీలు చూసినప్పటి నుంచి ఆగలేక 2-3 ఆల్రెడీ దొబ్బి తినేశారు. దొబ్బి తినేశారు. సో ఇంకా నేను ఆలస్యం చేస్తే దీంట్లో నేను ఇట్లా చూపించే లోపే హాఫ్ అయిపోతాయి. సో అందుకే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. నా బుడ్డిగాడికి కూడా ఒక పానీపూరి కావాలంటే ఇచ్చా, ఉత్తపూరి ఇచ్చా. రాత్రంతా గొస్సాయే పొద్దంతా ఆసాయే ఆలోచన చేసి చల్ మైండ్ అంతా లాసాయే లైఫ్ అంటే పైసాయే అమ్మాయికి వయసాయే ఎంతున్నా గానీ సమ్ టైమ్స్ ఒంటరిని చేస్తాయి అయ్యో చేసేదేమి లేక ఆరామైతున్నా ఆడో ఈడో వచ్చి నన్ను ఆగం చేస్తున్నా మంచి టైం కోసం ఎప్పటి నుంచో చూస్తున్నా సొసైటీ ఎర్రి కుత్తలు కూస్తున్నా మా లంచ్ అయితే పానీపూరితో ఫినిష్ చేసాము. నేనైతే ఎప్పుడూ అనుకోలేదు ఇట్లా డ్రైవ్కి వెళ్తూ అంటే వేరే ఊరు వెళ్తూ డ్రైవ్లో పానీపూరి తింటామని. నాకైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది అండ్ వి లవ్డ్ ఇట్. క్లైమేట్ చూసారా ఎంత ఎండగా ఉందో, కానీ గాలి అయితే ఫోర్స్గా వస్తుంది. సో మనం ఎప్పుడైనా పెద్ద వెహికల్స్ వేసుకువెళ్తున్నప్పుడు ఆ ఫోర్స్గా వచ్చే గాలికి కొంచెం వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు షేక్ అవుతుంది. సో అదే అనమాట కళ్యాణ్ ఇంతక స్టార్టింగ్లో చెప్తున్నారు. ఇంకా మేము వెళ్తున్న రూట్ అయితే అచ్చం ఇండియాలో పల్లెటూర్లు ఆ వాతావరణం ఉంటుంది కదా, అలా అయితే అనిపించింది. చాలా బాగుంది. ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్ కంటావా వీళ్ళు? ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి? యమ్ యమ్ తువాయ్ తువాం ఏది నువ్వు మాట్లాడు, నేను నీకు ట్రాన్స్లేట్ చేస్తా. ఓకేనా? కొట్టకురా. ఉన్నాయి కదా. క్రిష్మిన్ ఎక్కడికి వెళ్తున్నావు? తాతలు అను కొట్టకూడదురా. రౌడీ ఎయిర్పోర్ట్ దగ్గరికి అరౌండ్ 6కి రీచ్ అయ్యాము. ఇంకా వాళ్ళ ఫ్లైట్ అయితే 3కి వచ్చింది. సో మేమైతే టైం సరిపోతుంది వాళ్ళ ఇమిగ్రేషన్ అంతా అయ్యి బయటకు వచ్చేసరికి అనుకున్నాము. కానీ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మాకు ఇంకా కాల్స్ కానీ ఏది రాలేదు. ఇంకా మాకైతే ఫుల్ టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ల్యాండ్ అయ్యి నియర్లీ 4 hours అవుతుంది, కానీ మాకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఫోన్స్ అసలు కనెక్ట్ అవ్వట్లేదు. స్విచ్ ఆన్ చేసుకున్నారా, వైఫై ఆన్ అవ్వట్లేదా, ఏమైంది ఏంటి, ఇలా చాలా క్వశ్చన్స్ రన్ అయ్యాయి. సో ఇలా కాదు, ఇంకా వాళ్ళని అయితే మనం కనుక్కోవాలని చెప్పి ఇన్ఫర్మేషన్ సెంటర్ అని ఉంటుంది, అక్కడికైతే వెళ్ళి మేము కనుక్కున్నాం. మేము అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. కాకపోతే డిపార్చర్స్ దగ్గర చూస్తున్నాము, ఎందుకంటే 3:25కే ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ఇప్పుడైతే టైం 7 అవుతుంది. ఇంకా వాళ్ళు దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కానీ మెసేజ్ కానీ కాల్ కానీ ఏం రాలేదు. సో అందుకని వెళ్ళి చెక్ చేసి ఒకసారి ఇన్ఫర్మేషన్ కనుక్కుందామని వెళ్తున్నాం. సో ఇప్పుడైతే మాకు ఇంకా అప్డేట్ లేదు, లైక్ ఎక్కడున్నారో ఏమో తెలీదు, ఎందుకంటే వాళ్ళ ఫోన్స్ ఇంకా కనెక్ట్ అవ్వట్లేదు మాకు. ఇక్కడ వాళ్ళని కనుక్కుంటే ఒకసారి కస్టమ్స్లో కూడా వెళ్ళి కనుక్కోమన్నారు.
మేము ఫస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌కి వెళ్ళి కనుక్కుంటే, వాళ్ళైతే డిపార్చర్స్ దగ్గరికి వెళ్ళి ఏ ఎయిర్‌వేస్‌తో బుక్ చేశామో వాళ్ళనైతే అడగమన్నారు. బట్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఖతార్ ఎయిర్‌వేస్ మేము బుక్ చేసింది. వాళ్ళైతే ఎవ్వరు కనపడలేదు. సో, మళ్ళీ ఇన్ఫర్మేషన్ సెంటర్‌కొచ్చి మళ్ళీ ఇంకొకసారి అడిగాము. కస్టమ్స్ దగ్గరికి వెళ్ళి కనుక్కోమన్నారు. సో, మేము కస్టమ్స్ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ కనుక్కుంటే వాళ్ళేం చెప్పారు మాకంటే, చేశారు ఫస్ట్ నేమ్స్‌తో చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడి దాకా వచ్చారు, ఏ గేట్ క్రాస్ చేశారు అవన్నీ వాళ్ళకి తెలుస్తాయి. సో వాళ్ళు 2 సెక్యూరిటీ చెక్స్ అయిపోయినాయి. సో ఇంకా కొంచెం సేపట్లో రావచ్చు అని చెప్పి అన్నారు. ఇంకా వాళ్ళ కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా అక్కడితో మాకు అయితే టెన్షన్ కొంచెం తగ్గింది అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలియదు కదా ఎక్కడ ఏమైంది, ఎందుకు ఆగారు, అదే ఇలాంటిది తెలియనప్పుడు మనం కనుక్కోవడం చాలా మంచిది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుందని నేనైతే ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో కస్టమ్స్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు చెక్ చేసి ఏం చెప్పారంటే, సెకండరీ లెవెల్లో ఇన్స్పెక్షన్ అయిపోయింది. సో ఒక 7 మినిట్స్ ఎగో అయ్యింది. మేబీ వాళ్ళు బ్యాగేజ్ దగ్గర అదంతా కలెక్ట్ చేసుకుని వచ్చేసరికి టైం పడుతుంది, వెయిట్ అండ్ సీ అని చెప్పన్నారు. సో మేమైతే ఇప్పుడు ప్రశాంతంగా కూల్గా కూర్చుని వెయిట్ చేస్తున్నాము. వాళ్ళ కోసం కరెక్ట్గా ఎదురుగా కూర్చున్నాము. చూడాలి, వాళ్ళు వచ్చిన వెంటనే కనిపించాలి అని కూర్చున్నాం. యా చూద్దాం వాళ్ళ ఫీలింగ్ ఏంటో. వచ్చిన తర్వాత ముందైతే ఎందుకు ఫోన్ ఆన్ చేసుకోలేదో అనేది అడగాలి. ఎందుకంటే మాకు ఫుల్ టెన్షన్ అయిపోయింది లోపల. జనరల్గా అందరికీ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్స్పెక్షన్ అనేది జరుగుతుంది. సెకండరీ లెవెల్ ఆఫ్ ఇన్స్పెక్షన్ వచ్చేసి వాళ్ళకి మన దగ్గర నుంచి ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదంటే వీల్ చైర్ యాక్సెస్ వాళ్ళకైనా ఒక రూమ్ లో ఉంచి వాళ్ళని కొంచెం సేపు వెయిట్ చేపించిన తర్వాత పంపిస్తారు. ఇక్కడ మేము వీల్ చైర్ యాక్సెస్ అనేది ముగ్గురికి పెట్టాము. బట్ మా మావయ్య గారికి కంప్లీట్ వీల్ చైర్ యాక్సెస్. సో ఫ్లైట్ లో కూడా వాళ్ళు వీల్ చైర్ లోనే తీసుకువెళ్తారు. అందుకని కొంచెం సెకండరీ ఇన్స్పెక్షన్ దగ్గర లేట్ అయింది. ఎలాగైతే ఫైనల్లీ అందరం కలుసుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఇంటికి రావడం ఆలస్యం. మా అత్తయ్య గారు మా కోసం తీసుకొచ్చినవన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నారు. సో మాకైతే చాలానే తీసుకొచ్చారు. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనిక్షా కళ్యాణ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.